హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. చూస్తున్నారు కదా, రొయ్యల వేపుడు. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీ. సో ఫస్ట్ మనం క్లీనింగ్కే టైం ఎక్కువ పడుతుంది. సో మా మదర్ అయితే బిఫోరే క్లీన్ చేసి ఇలా పెట్టుకుంటారు. అండ్ చూస్తున్నారు కదా, బాండీ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ రొయ్యలే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం ముందు వేయద్దు. సో ముందేస్తే మనకు రొయ్యలు మంచిగా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకోసమని ఫస్ట్ అయితే మనం రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం. సో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, రొయ్యలు అయితే ఎల్లో కలర్లో ఎందుకు ఉన్నాయా అని. సో తెచ్చుకున్న వెంటనే మనం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం పక్కన పెట్టుకున్న తర్వాత రొయ్యలు సాల్ట్ అండ్ పసుపు ఈ రెండు వేసి లైట్గా మనం నూనెలో వేసి తీసి పక్కన పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి. సో తెచ్చుకుంటే ఒకేసారి ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, మనం వెంటనే అవి యూస్ చేయకుండా 2 to 3 డేస్ మనం రోజు కొంచెం పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు అయితే ఈ ప్రాసెస్ చేయాలి. సో అందువల్లే రొయ్యలు వైట్గా లేకుండా ఎల్లో కలర్లో ఉన్నాయి. సో మా మదర్ అయితే అలాగే చేస్తారు ఎప్పుడు. అండ్ మా దగ్గరికి ఊరు వచ్చేటప్పుడు కూడా ఇలానే ఈ ప్రాసెస్లోనే క్లీన్ చేసి ఆయిల్లో వేపిన తర్వాత మా దగ్గరికి తెస్తారు. నేనైతే 1 వీక్ ఉంచి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డీప్లో పెట్టుకోండి, అలా అయితే అసలు ఇంకేం ప్రాబ్లం అవ్వదు. సో పిల్లలకి ఎలా ఇష్టం అంటే అలా మనం చేసి పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసేసారు. వేసిన తర్వాత మనం ఈ రొయ్యలు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్లో వేసి తర్వాత మనం తీసి మళ్ళీ ఇవాళ వేస్తున్నాం కాబట్టి అంత స్మెల్ కూడా ఏముండదు. సో జనరల్గా చాలామందికి రొయ్యల స్మెల్ నచ్చదు. సో ఇలా చేస్తే అంత స్మెల్ కూడా రాదు. సో కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని వేపుకోండి. ఆనియన్స్ తొందరగానే వేగిపోతాయి కాబట్టి మనకి ఎక్కువసేపు కూడా ఈ కర్రీ ప్రాసెస్ పట్టదు, తొందరగానే అయిపోతుంది. అండ్ రొయ్యలు ఎవరైతే పెద్దగా తినడానికి ఇష్టపడని పిల్లలు ఉంటే ఇలా ఫ్రై చేసి పెట్టండి, తింటారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఎక్స్ట్రా మేము ఏమీ యాడ్ చేయలేదు. ప్రీవియస్గా మీకు చేపల కూరలో చెప్పినప్పుడు గరం మసాలా పొడి కూడా డైరెక్ట్ అందులో వేసానని చెప్పాను. సో దీంట్లో అట్లా ఏం లేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాము. సో మసాలా కొంచెం పచ్చి వాసన పోవాలి కాబట్టి అప్పటి వరకు లైట్గా వేపుకోండి. రొయ్యలు ఎక్కువగా ఫ్రై చేయొద్దు, చేస్తే అవి గట్టిగా ఉంటాయి, పిల్లలు తినడానికి కూడా హార్డ్గా ఉంటుంది, కొరకడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో లైట్గా కొంచెం ఫ్రై అయినట్టుగా చేసుకొని స్టాప్ చేసేసుకోండి. ఇలా చేస్తే పిల్లలు తినడానికి కూడా తేలిగ్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది రొయ్యలు. సో ఇలా చేసిన తర్వాత కరివేపాకు ఎప్పుడు ముందు వేసుకుంటాం కదా, బట్ నాన్ వెజ్లో లాస్ట్ వేసుకుంటే ఈ రొయ్యల కూరలో లాస్ట్ వేసుకోండి. అండ్ అది కొంచెం ఫ్రై అయ్యి ఆ స్మెల్ కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. అండ్ గరం మసాలా పొడి కొంచెం వేసాను. సో చూసారు కదా, అది కూడా వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. గుంటూరు మిర్చి కారం పొడి. సో ఇది మేము స్పైసీ ఎక్కువ ఇష్టపడతామని చెప్పాను కదా, కానీ కొద్దిగా కారమే యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ ఫ్రై ఓన్లీ పిల్లల వరకు మాత్రమే అని చేసాము. సో అందుకని కారం కొద్దిగా తక్కువగా వేసాను, మసాలా ఎక్కువ వేసుకున్నాం. సో కారం తక్కువ ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి. కారం ఎక్కువ వేస్తే నాన్ వెజ్ పిల్లల వరకు చేసుకునేటప్పుడు తగ్గించి వేసుకోండి, పిల్లలు ఎక్కువ కారం తినరు అనుకుంటే. దాని బదులు మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా రొయ్యలు అలాంటివి చేసినప్పుడు ఎటువంటి బ్యాడ్ మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా అయితే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. రొయ్యలు మనకి దొరకవు అనుకున్నప్పుడు మీరు ఎక్కడన్నా వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఇలా ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్లో క్లీన్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వీక్లీ 2 to 3 టైమ్స్ యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.